హైదరాబాద్ లో మరోసారి భారీ వర్షం కురుస్తోంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, సికింద్రాబాద్, ఎల్బీ నగర్, కూకట్పల్లి సహా పలు ప్రాంతాల్లో జోరు వాన పడుతోంది. కొన్ని చోట్ల రోడ్లపై నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. నగరంలో పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉండడంతో జనం అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది. ఇంకొకటి కాలినట్లు నీవు కథ అది వచ్చి ఇది అయితే అన్నీ ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నుమాన్ లైవ్ లో అందిస్తారు. నుమాన్, చెప్పండి. హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది, మనం చూస్తున్నాం, లైవ్ లో విజువల్స్ కూడా చూస్తున్నాం. ఆల్రెడీ ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో పరిస్థితి ఏ విధంగా ఉంది? పిడుగులు పడే అవకాశం కూడా ఉందని చెప్పి వాతావరణ శాఖ చెప్పడంతో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు జీహెచ్ఎంసీ సిబ్బంది? స్వామి, ఇటు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా మరోసారి జోరు వానతో నగరవాసులకు హైరాణ తప్పట్లేదని చెప్పొచ్చు. సిటీలో నగర వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తుంది. రోడ్ల మీద ఎక్కడికక్కడ వర్షం నీరు నిలిచిపోవడంతో కూడా ఇటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. సో వాస్తవానికి చిన్నపాటి వర్షం పడితేనే రోడ్ల మీద వర్షం నీరు నిలిచిపోయింది, మ్యాన్ హోల్స్ పొంగి పొర్లుతాయి, ట్రాఫిక్ భారీగా జామ్ అవుతుంది. అలాంటిది కంటిన్యూషన్గా అంటే నిన్న కురిసినటువంటి వర్షం, దాంతోపాటు ఈ రోజు కూడా దాదాపు ఒక గంటన్నర నుంచి కురుస్తున్నటువంటి వర్షం నేపథ్యంలో సిటీలో మొత్తం కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇటు సికింద్రాబాద్ కానివ్వండి, తార్నాక, ఉప్పల్, హబ్సీగూడ, అదేవిధంగా ఏదైతే ఇటు నాచారం కానివ్వండి, బాలానగర్, సనత్ నగర్, ఎర్రగడ్డ మార్గాల్లో పూర్తిగా రోడ్ల మీద ఎక్కడికక్కడ కూడా వర్షం నిలిచిపోవడంతో ఇటు భారీగా ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం నేను బాలనగర్, ఫతేనగర్ మార్గంలో ఉన్నాను. సో మనం చూడొచ్చు, మొత్తం కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రోడ్ల మీద వాహనాలు అయితే బార్లు తీరుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. సో రాగానే ఇంకొక గంట పాటు ఇదే స్థాయిలో వర్షం కురిసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో సో ఇటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే ఇటు జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు ఇటు హైడ్రా కూడా ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ని ఏర్పాటు చేసింది. సో జీహెచ్ఎంసీ 040-211-1111 ఏదైతే టోల్ ఫ్రీ నెంబర్ని ఏర్పాటు చేసి ఎలాంటి ఫిర్యాదులున్నా కూడా వెంటనే తమ దృష్టికి తీసుకురావచ్చంటూ కూడా ఏదైతే జీహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనం చూస్తున్నాము ట్రాఫిక్ ఏ విధంగా జామ్ అయిందనేది కూడా మనకు చూస్తే అర్థమవుతుంది. ఫ్లైఓవర్ మీద మొత్తం ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ భారీగా జామ్ అయిపోయింది. దాదాపు 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. సో ప్రస్తుతం చూడొచ్చు, ఇటు నగర వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల్లో ఇటు దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, అదేవిధంగా ఇటు మలక్పేట, చార్మినార్, చాంద్రాయన్ గుట్ట, దాంతోపాటు ఏదైతే ఇటు అత్తాపూర్, రాజేంద్ర నగర్లో కూడా భారీగా వర్షం కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సో ముఖ్యంగా ఇటు ఈవినింగ్ టైం ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్ళేటటువంటి టైం కావడంతో మామూలు సాధారణంగానే ట్రాఫిక్ జామ్ అనేది ఉంటుంది. దానికి తోడు ఈ వర్షం కూడా తోడవడంతో విపరీతంగా ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఏదైతే ఇటు ఎస్ఆర్ నగర్ టు ఏదైతే ఇటు బల్కంపేట, ఫతేనగర్, బాలనగర్ మార్గంలో ఉన్నాము. సో ఇటు ఫతేనగర్ ఫ్లైఓవర్ మీద మొత్తం ఎక్కడికక్కడ కూడా వర్షం నీరు నిలిచిపోవడంతో వాహనాలన్నీ కూడా చాలా నెమ్మదిగా మూవ్ అవుతున్నటువంటి దృశ్యాలు అయితే మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో రాగానే ఇంకొక గంట నుంచి గంట పాటు నగర వ్యాప్తంగా ఇదే స్థాయిలో వర్షం కురిసేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఇటు జీహెచ్ఎంసీ యంత్రాంగం అంతా అలర్ట్ అయింది. ముఖ్యంగా ఇటు 30 సర్కిళ్ల పరిధిలో ఉన్నటువంటి అధికారులంతా అలర్ట్గా ఉండాలంటూ కూడా ఇప్పటికే ఇటు జీహెచ్ఎంసీ మేయర్ కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. టెలికాన్ఫరెన్స్ కూడా ఇప్పటికే నిర్వహించినటువంటి సిచ్యువేషన్ ఉంది. 6 జోన్లలో ఉన్నటువంటి జోనల్ కమిషనర్లు కూడా పూర్తిగా క్షేత్రస్థాయిలో ఉండాలంటూ కూడా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించినటువంటి పరిస్థితి. ఇటు మాన్సూన్ టీమ్స్, డిజాస్టర్ టీమ్స్, దాంతోపాటు ఇటు హైడ్రా టీమ్స్ కూడా ప్రస్తుతం అయితే రంగంలోకి దిగాయి. ఎందుకంటే ఇంకొక రాగలే 2-3 గంటల పాటు మోస్తారు నుంచి భారీ వర్షం కురిసేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా ఇటు బల్దియా యంత్రాంగం అలర్ట్ అయింది. మనం చూస్తున్నాం ప్రస్తుతం సిటీలో ట్రాఫిక్ జామ్ ఏ విధంగా ఉందనేది కూడా ఇక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది. ఫ్లైఓవర్ మీద మొత్తం వర్షం నిలిచిపోవడంతో వాహనాలన్నీ కూడా చాలా నెమ్మదిగా మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి. కేవలం అంటే 10 నిమిషాల ప్రయాణానికి దాదాపు గంట నుంచి గంటన్నరకు పైగా సమయం పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక రాగల 2-3 రోజుల పాటు ఇటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధితో పాటు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 11 జిల్లాలకు వాతావరణ శాఖ ఇప్పటికే అలర్ట్ జారీ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇటు హైదరాబాద్కి కూడా చూసుకుంటే ప్రస్తుతం ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. సో చూడొచ్చు, ఓవరాల్గా ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా
భారీగా వర్షం అయితే దంచి కొడుతుంది. నిన్న దాదాపు అత్యధికంగా ఇటు బాలనగర్లోనే 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో ఈ రోజు కూడా అదే విధంగా దాదాపు ఇటు నగరంలో వివిధ ప్రాంతాల్లో దాదాపు 10 నుంచి 11 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు ప్రభుత్వం అయితే పూర్తిగా అలర్ట్ అయింది. ఇటు బల్దియా యంత్రాంగం కూడా అలర్ట్ అయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏదైతే ప్రజల్ని కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో వాటర్ వచ్చేసినా కూడా వెంటనే వాటిని క్లియర్ చేసేటటువంటి పనిలో ఉంటామంటూ కూడా ఇప్పటికే హైడ్రా కమిషనర్ అయితే చెప్పినటువంటి పరిస్థితి. ముఖ్యంగా నిన్న లోతట్టు ప్రాంతాలు ఏవైతే జలమయమయ్యాయో సో ఆ ప్రాంతంలో ఈ రోజు కూడా ఇప్పుడు భారీ వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ మరిన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే హైడ్రా చీఫ్ రంగనాథ్ తెలుపుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు బోట్లను సిద్ధం చేసి పెట్టారు. ఎందుకంటే ముప్పు ప్రాంతాలు సిటీలో కొన్ని మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ అంటూ దాదాపు ఒక 24 ఏరియాస్ ఉన్నాయి. దాంతోపాటు వాటర్ లాగింగ్ ఏరియాస్ దాదాపు 131 వాటర్ లాగింగ్ ఏరియాస్ ఉన్నాయి. సో ఈ ప్రాంతాల్లో ఇప్పటికే ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కూడా వాటిని ఎదుర్కోవడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఇటు జిహెచ్ఎంసీ హైడ్రా అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక రాగల గంట నుంచి గంటన్నర పాటు నగర వ్యాప్తంగా ఇదే స్థాయిలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ అలర్ట్ అయింది. మరోవైపు ఇటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా జిహెచ్ఎంసీ అధికారులు అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప అనవసరంగా బయటికి రావద్దు. ముఖ్యంగా ఏదైతే ఇటు ట్రాఫిక్ జంజాటంలో ఇరుక్కొని ఇబ్బందులకు గురి కావద్దంటూ కూడా ఇప్పటికీ ఇటు ట్రాఫిక్ పోలీసులు కానివ్వండి ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా ప్రజలకు హైదరాబాద్ నగరవాసులకు విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనము చూసాము ఇటు అమీర్పేట్ కానివ్వండి, ఎస్ఆర్ నగర్, మైత్రివరం, యూసుఫ్ కూడా, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్, అదేవిధంగా ఇటు మాసప్ ట్యాంక్, నాంపల్లి, లకడికాపూల్ ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తుంది. ముఖ్యంగా ఇటు మెట్రో పిల్లర్ల కింద కానివ్వండి ఇటు మెట్రో స్టేషన్ల కింద వర్షం నీరు నిలిచిపోవడంతో కొంత ట్రాఫిక్ సమస్య అనేది పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది.